ఇందిరమ్మ ఇండ్ల కోసం ఇసుకను సబ్సిడీతో అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ఇల్లు ప్రతి కుటుంబానికి ఒక ఎమోషనల్ బాండ్ అన్నారు మంత్రి. పేదల సొంతింటి కలను నెరవేర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకుందన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు టన్ను ఇసుకకు 1200, ఇతరులకు 1800 చెల్లించాల్సి ఉంటుందన్నారు మంత్రి. సంగారెడ్డి జిల్లా ఆందోళనలో టీజీఎండీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శాండ్ బజార్తో పాటు ఆందోళ్ జోగిపేట మున్సిపల్ వాటర్ ట్యాంకర్ 3 చెత్త వాహనాలను ప్రారంభించారు మంత్రి దామోదర రాజనరసింహ. సుమారు 3500 ఇళ్ళు, అందులో మన జోగిపేట్ ఆందోళ్ ప్రాంతానికి 185 ఇళ్ళు. ఆ 185 ఇళ్లలో సుమారు 112 ఇళ్ళు బేస్మెంట్ కంప్లీట్ అయింది. పేమెంట్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. ఏ లబ్ధిదారునికైతే ఇల్లు మంజూరు అయిందో కట్టలేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల, లేదా ఏ లబ్ధిదారునికి ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా, ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎట్లుంటుందో ఏమో, సరిపోతుందో లేదో, పైసలు లేదా, కట్టగలుగుతామా లేదా, ఇవన్నీ సందేహాలు ఉండే. నెమ్మదిగా అన్ని సందేహాలు తొలగిపోయి ఇతరులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశలకు ఆ ఆశ పెరిగింది. మేము కట్టుకోగలుగుతాము, మాకు సమయానికి పేమెంట్ వస్తుంది, మాకు ఇసుక అనేది తక్కువ ధరకు వస్తున్నది, ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అని ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారుల్లో ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్న వారికి కలిగింది.